ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన అదీబ్కోకు సంబంధించిన సిబ్బంది మేడం గారికి, విజయ్ గారికి, వారి అసిస్టెంట్స్, పిల్లల తల్లిదండ్రులకు అందరూ కూడా నమస్కారం. పద్ధతి నమస్కారం. మరి దివ్యాంగులైన పిల్లలను వారి జీవితం సాఫీగా కొనసాగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ వారికి అవసరమైన వీల్ చైర్లు కావచ్చు, క్యాలిపర్స్ కావచ్చు, ట్రైసైకిల్స్, క్రచెస్, అవే కాకుండా ల్యాప్టాప్లు, వినికిడి యంత్రాలు, సెల్ ఫోన్లు, అందులైతే బేలి లిపి చదివే పుస్తకాలు, ఇలా ఈ విధంగా ఒకవైపు వారు దినచర్యలు చేసుకునే విధంగా, రెండవది రిహాబిలిటేషన్, మళ్ళీ వారి కాళ్ళ మీద వారు చేసుకునే వారు బతికే విధంగా కూడా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఈ భవిత సెంటర్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. గతంలో రాయకర్లో కూడా భవిత సెంటర్ ఓపెన్ చేసాం. చూస్తే అక్కడ టీచరు విద్యార్థులు చిన్నారులకి ఏ రకంగా టీచింగ్ చేస్తున్నది కంటిన్యూ చూడడం జరిగింది. ఓకే అమ్మ, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంత అభ్యాసాలు వేసుకుని ఓకే దాన్ని మంచిగా చేసి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మమ్మల్ని మళ్ళీ ఆహ్వానిస్తే వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 120 మంది చిన్నారులకు ఈ పరికరాలు ఇవ్వడం, ఆలింకో సంస్థతోటి తయారవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషం. గతంలో కూడా ఆలింకో సంస్థతోటి తయారపై ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఈ దివ్యాంగులకు పోలియో ఇట్లాంటి వారికి మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా గతంలో రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉంటుందో ఆ సంస్థకు 90వ సంవత్సరం 100 సంవత్సరాలు విడిన తర్వాత 2 సార్లు కూడా నేను ప్రెసిడెంట్గా ఉంది. ఈరోజు పోలియో మహమ్మారి కావడలేదు. ఇంతమంది పిల్లలు ఉంటే ఈ గత 20 సంవత్సరాల నుంచి పోలియో వచ్చిన వాళ్ళు కనబడడం. చాలామంది కూడా సెరెబ్రల్ పాలసీ ఉంటుంది, అంటే బ్రెయిన్లో డిఫెక్ట్స్ వలన రకరకాల కారణాలు. ఆ కారణాలకు ముఖ్యంగా నాది కూడా మేనరికం పెళ్ళే. మా అత్తమాదులు వాస్తవానికి వారికి కొంచెం దూరం ఉంటారు. పేదరిక పెళ్ళిన ఒక కారణం. దాంతో పాటుగా గర్భంలో ఉన్నప్పుడు తల్లికి కొన్ని వ్యాధులు రావడం, లేదా సరిగా టీకాలు తీసుకోకపోవడం, పూర్తిగా నెలలు నిండాక ముందు ప్రసూతి అవడం, ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు గర్భంలోనే అంగవైకల్యంతో ఉండడం. ఇవాళ చాలా పరికరాలు వచ్చినాయి. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు తెలవగానే జెనెటిక్ టెస్టింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తాయి కాబట్టి జెనెటిక్గా కూడా వారి చూస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్లకు ఇంకా అందుబాటులో వస్తలేదు. ప్రభుత్వం నిరంతరం వైద్యంలో కూడా అత్యాధునిక వైద్యం పేద పిల్లలకు అదే విధంగా కృషి చేస్తూ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వైద్య శాఖ మంత్రి గారు, అధికారులు నిరంతరం ఇంకా అప్గ్రేడ్ చేసే విధంగా కృషి చేస్తారు. దాంట్లో భాగంగా జైత్యాల్లో కూడా పీడియాట్రిక్ సైట్ మంచి హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని మంచి స్పెషలిస్టులు ఉన్నారు. దాంట్లో ఈరోజు ఓల్డ్ ఏజ్ స్కూల్ నాకు బాగా గుర్తు. ఇక్కడనే 2005-2006లో అతి పెద్ద శిబిరాన్ని అమెరికా డాక్టర్స్, రోటరీ క్లబ్, IMA అందరూ కలిపి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 400 మందికి పరికరాలు ఇచ్చాం. రాజకీయాలకు రాకంటే ఒక 10 ఏళ్ళ ముందే అతిపెద్ద శిబిరాన్ని ఇక్కడ పెట్టాం. నా మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ కూడా అప్పుడు అమెరికాకి వెళ్ళి వచ్చాడు. మోదే డాక్టర్ జగన్ ఐలేని గారు అందరూ కూడా చేసాం. ఈరోజు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఆ చేస్తున్న కార్యక్రమాలు సామాన్యులకు అందే విధంగా మన టీచర్స్, ట్రైనర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మరి చాలా ఎండా ఉంది. పక్కన పడిపోయిన తర్వాత కొంచెం లోపలికి ఒక్కళ్ళు ఉండి చాలు.
ఒక్కొక్కరికి ఒక్కళ్ళు ఉంటుంది. చెన్నూరి రేవంత్ సార్ ఉన్నది. చెన్నూరి రేవంత్ మల్లమ్మ.